బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్లూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు 6 గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో విచారించారు. అనంతరం జడ్జి ఇంట్లో ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి ప్రశాంత్ అతడి తమ్ముణ్ణి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎవరైనా సరే సెలబ్రిటీల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్ కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమటోగా తీసుకుని 9 కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్, A2గా అతడి సోదరుని చేర్చారు. ఇప్పటికే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేశారు. రైతు బిడ్డ ట్యాగ్ తో కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అని చెప్పడంతో చాలా మంది అభిమానులు సపోర్ట్ చేశారు. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ లో మొత్తానికి విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే అనంతరం హౌస్ బయటకు వచ్చాక మనోడి విశ్వరూపం బయటపడింది. ఫ్యాన్స్ తో కలిసి రచ్చరచ్చ చేయడం, పోలీసులు పర్మిషన్ లేదన్న పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడం చేశాడు. ఈ క్రమంలో రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసి కారు అద్దం పగలగొట్టారు. మరికొంతమంది సెలబ్రిటీస్ పై కార్లపై దాడులు చేశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ముందుకు సాగాడు. అంతేకాకుండా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పి అతని ఊరు వద్దకు తీసుకుని వెళ్లాడు. చివరకు 2 రోజుల పాటు మీడియాను తన వెంట తిప్పించుకుని ఇంటర్వ్యూ ఇవ్వనని ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో రైతు బిడ్డ నిజ స్వరూపంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.